ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ లో స్టార్ భామలుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు బాలీవుడ్ లో తడబడుతున్నారు. కాజల్ టు కీర్తి సురేష్ వరకు ఇదే సిచ్యువేషన్. రష్మిక మందన మాత్రమే సక్సెస్ కాగలిగింది. మరి నార్త్ లో స్టెప్ అవుతున్న సాయి పల్లవి సంగతి ఏంటి? బీ టౌన్ లో హిస్టరీ క్రియేట్ చేయగలుగుతుందా? సౌత్ లో స్టార్ హీరోయిన్లుగా రాణించిన ఎంతో మంది భామలు నార్త్ వెళ్ళాక ఫెయిల్యూర్ అవుతున్నారు. కాజల్, సమంతా, తమన్నా, రకుల్ నుండి పూజా హెగ్డే, కీర్తి సురేష్ వరకు ఇదే రిపీట్ అవుతుంది. రష్మిక మాత్రమే ట్రెండ్ సెట్ చేసింది. ఇక నెక్స్ట్ తన లక్ పరీక్షించుకునేందుకు ఎంటర్ అవుతుంది సాయి పల్లవి. సౌత్ లో యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న భానుమతి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అమరన్, తండేల్తో 100 కోట్ల హీరోయిన్ గా మారిన నేచురల్ బ్యూటీ బీటౌన్ ఆగమనం ఈ ఏడాదే జరగనుంది. ఇక ఈ మధ్య స్టీరియో టైప్ చిత్రాలతో బోర్ కొట్టించిన భానుమతి నార్త్ లో రూట్ మార్చి డిఫరెంట్ జానర్స్ అటెంప్ట్ చేస్తుంది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో ఏక్దిన్ చేస్తుంది సాయి పల్లవి. లాస్ట్ ఇయరే కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు టాక్. అలాగే బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతగా కనిపించబోతుంది. ఎప్పుడో ఫోటోలు లీక్ చేసి లుక్ టెస్ట్ పై ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకున్న టీం తాజాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ చేసింది. కాస్ట్ అండ్ క్రూని రివీల్ చేస్తూ చిన్న గ్లింప్స్ వదిలింది. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీతగా సాయి పల్లవి, హనుమాన్ గా సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణకు నితీష్ తివారీ దర్శకుడు కాగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. 2026, 2027లో ఈ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ లో రణబీర్, యష్ రోల్స్ ను చూపించకుండా ఊరించారు మేకర్స్. ఇక సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవిని పూర్తిగా హైడ్ చేశారు. జానకిగా పల్లవిని చూడాలంటే ఇంకా కొంత టైం పట్టేయట్లే కనిపిస్తుంది. ఫస్ట్ టైం మైథాలజీ మూవీలో కనిపించబోతున్న సాయి పల్లవి ముందు బిగ్ టాస్కే ఉంది. చాలా బరువైన పాత్ర చేస్తున్న భానుమతి సీతగా ఆడియన్స్ ను ఫిదా చేస్తుందా? సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయని సాయి పల్లవి బాలీవుడ్ లో తన సిద్ధాంతాలను కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు రష్మిక క్రియేట్ చేసిన హిస్టరీని మేడం కంటిన్యూ చేస్తుందో లేక బ్యాక్ టు సౌత్ అంటుందో ఫ్యూచర్ లో తేలిపోనుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.